ఈరోజు ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గా గ్రామంలో ఒక అమాయకమైన టూరిస్టుల పైన ఈ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రవాదులు దాడికి నిరసనగా వారికి మేమంతా సంఘీభావం తెలుపుతూ, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మా ఎమ్యూనూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ఈ దాడి మేము దాదాపు న్యాయవాదుల పైన చేసే వాళ్ళపైన ఎక్కువ పోరాటాలు చేస్తుంటాం, వాటి పని చేస్తుంటాం. కాకపోతే అమాయకులమైన టూరిస్టులు కాబట్టి ఇది కేవలం న్యాయవాదులు కాదు, ఇది దేశం పైన ఇంకా న్యాయవాదుల కంటే ఎక్కువ జరిగిన దాడిగా మేము భావించి ఈరోజు ఏదైతే జరిగిందో అది నిజంగా ఒక టూరిస్టులే కాదు, ఇది భారతదేశం పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాము. ఆ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎందుకంటే ఈ టెర్రరిస్టుని ఇలాగే చేసుకుంటూ పోతే మరి ఎవరు మిగిలే పరిస్థితి లేరు. కాబట్టి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంతం చేయాలి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వాలు మామూలుగా తీసుకోకుండా భారతదేశం పైన జరిగిన దాడిగా భావించాలని నేను తెలియజేస్తున్నాను. కొంతమంది దీన్ని కేవలం బీజేపీ గవర్నమెంట్ అయితేనే వాళ్ళంతా ఇంకా వాళ్ళకి సపోర్టు ఇంకా వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళని ఇది చేస్తా ఉన్నారు. కేవలం వాళ్ళు ఇదేదో ముస్లిం చేసిన దాడి అనేది కాదు, ఇది ఎవరు చేసినా ముస్లింలే కాదు, క్రిస్టియన్ చేసినా హిందూ చేసినా దాన్ని దాడి అంటారు. కానీ ఇదేదో ముస్లింలు చేస్తారు అది చేశారంటూ కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని. కానీ ఇది ముస్లింల దాడి కాకుండా కేవలం ఇది భారతదేశం పైన దాడి అంటూ ప్రతి ఒక్కరు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఖండించినప్పుడే మన భారతదేశం మనం శాంతియుతంగా జీవిస్తాం. కాబట్టి ఇంతవరకు వాళ్ళ పైన చర్య తీసుకోలేదంటే నిజంగా సిగ్గుచేటు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని సిగ్గుచేటు అని మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాదులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రషీద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషీద్.